మనకి చూపించిన దానికి తెర వెనుక జరిగిన దానికి గ్యాప్ తెలిస్తే వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. ఈ ఎపిసోడ్లో అశోక్ లీలాండ్ ప్లాంట్ వెనక ఉన్నది బయటపడింది. అదేంటో ఈ ఎపిసోడ్లో చూద్దాం. March 19, 2025 ఫ్యూ మంత్స్ బ్యాకే అశోక్ లీలాండ్ వాళ్ళది కొత్త బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విజయవాడ దగ్గర మల్లవల్లిలో ఆ ప్లాంట్ ఇనాగ్రేట్ చేశారు. ఇది మీడియాలో బాగా పబ్లిసిటీ చేయించారు. Our state who are from different states, it really is a goosebumps moment for me. Phase 1, 600 jobs will get created, and I'm sure with Dwarka Tirmal sir's push, definitely phase 2 production will also start here, and together we'll create close to 2,000 jobs here in this facility of Ashok Leyland. విన్నారు కదా, దీని అర్థం ఏంటి? మంచిగా విజయవాడ దగ్గరలో ఆ మల్లవల్లి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో కొత్తగా బస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ కాబోతుంది. ఫేజ్ 1లో 2400 బస్సెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీతో ఇది స్టార్ట్ అవబోతుంది అని దాని అర్థం. అంటే అక్కడ దాని అర్థం ఇంకోటి కూడా ఏంటి, ఇప్పటిదాకా అశోక్ లీలాండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ విజయవాడ ప్లాంట్ దగ్గర స్టార్ట్ అవ్వలేదనే కదా దాని అర్థం. అందుకనే కదా అది స్టార్ట్ చేస్తా ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది స్వయానా అశోక్ లీలాండ్ వెబ్సైట్లో నుంచే బయటకు వచ్చిన డాక్యుమెంట్. ఇదేదో పెద్ద గుప్త నిధిలాగా దాచిపెట్టిన డాక్యుమెంట్ కాదు. వాళ్ళు సెబీకి కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ప్రకారం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ అన్నమాట ఇది. అశోక్ లీలాండ్ ఈజ్ లిస్టెడ్ కంపెనీ కదా, సో వాళ్ళు సెబీకి వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన డాక్యుమెంట్స్లో ఇది ఒక డాక్యుమెంట్. అక్కడ ఏం మెన్షన్ చేస్తుందో చూడండి. Pursuant to Regulation 30 of SEBI, Regulations 2015, we wish to inform you that the commercial production of the buses at the plant set up at Vijayawada, Andhra Pradesh has commenced on ఇప్పుడు February 19th, 2021. దాని అర్థం ఏంటి? ఈ మల్లవల్లి ప్లాంటే, ఈ విజయవాడ ప్లాంటే అశోక్ లీలాండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో బస్సెస్ ప్రొడక్షన్ అనేది February 19, 2021 నుంచి కమెన్స్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అని ఆన్ రికార్డ్ సెబీకి సబ్మిట్ చేశారు అశోక్ లీలాండ్ వాళ్ళు. ఒక పక్కన లోకేష్ గారు ఏమో March 19, 2025 ఈ ప్లాంట్ని, ఇదే బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఇనాగ్రేట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అంతకు ముందే February 19, 2021 ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఆపరేషన్స్ కమెన్స్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నాది ఒకటే క్వశ్చన్, ఆల్రెడీ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయిన ప్లాంట్ నే మళ్ళీ ఇనాగ్రేట్ చేయడం ఏంటి? అమరావతి రీస్టార్ట్ మీటింగ్ అని చెప్పి జరగాలి మళ్ళీ అన్నట్టుగా అమరావతికి చేశారు ఆ రీస్టార్ట్, అమరావతి రీస్టార్ట్ అని చెప్పేసి. అలానే ఇప్పుడు అశోక్ లీలాండ్ విజయవాడ ప్లాంట్ కూడా సేమ్ అదే రిపీట్ చేశారా? అలాగైతే ఇప్పుడు రానున్న రోజుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ కి, శ్రీశైలం డ్యామ్ కి, వీటికి కూడా మళ్ళీ ఇనాగ్రేషన్ చేస్తారా? ఇది సరిపోదన్నట్టు వైసీపీ టైంలో కంపెనీస్ అన్ని ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోయాయి అని చెప్పేసి బ్రెయిన్ వాషింగ్.